బుజ్జమ్మ కళ్ళల్లో కారం కొట్టి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి అంకుల్ అని బుజ్జమ్మ చెప్పడంతో రాజుగారు పిల్లల్ని తీసుకుని బయటికి వస్తారు. ఆ తర్వాత బుజ్జమ్మ అక్కడ ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకొని రౌడీలని చితగ్గొడుతూ ఉంటుంది. ఇంకా అలా అందరినీ లోపల ఉంచి డోర్ లాక్ చేసి బయటికి వస్తుంది. ఏంట్రా ఇది జరిగి ఎంతసేపు అయింది అని రణవీర్ అడగడంతో ఒక 10-15 నిమిషాలు అయిందన్నా అని రౌడీలు చెప్తారు. మనోహరి అని రణవీర్ జరిగిన విషయం మొత్తం చెప్పడంతో నువ్వు నీ రౌడీలు ఇద్దరు కూడా మందు కొట్టారా, నీకు బుద్ధుందా అని మనోహరి తిడుతూ ఉంటుంది. మనోహరి నేను చెప్తుంటే నువ్వు వినడం లేదు. షాపింగ్ మాల్లో కూడా నేను ఆ పిల్ల శక్తులు చూశాను. నీకేమో చెప్తుంటే అర్థం కావట్లేదు. ఆ పిల్లకి చాలా శక్తులున్నాయి అని రణవీర్ చెప్తూ ఉంటాడు. అంటే ఈ అరుంధతికి ఆ అరుంధతి శక్తులన్నీ వచ్చేసాయా అని గుప్తా గారు అంటారు. ఆ విషయం మీ ప్రభువులకి మీకే తెలియాలి గుప్తా, ఎందుకంటే మీరిచ్చిన శక్తులు అటువంటివి కదా. సరే నాకు ఇక సెలవు అంటూ నారదుడు మాయమైపోతాడు. ఈ విషయం ప్రభువుల వారిని ఈ సమయంలో ఎలా అడగాలి? నారదుల వారేమో వెళ్ళిపోయారే అని గుప్తా గారు కూడా మాయమైపోతారు. నోర్ముయ్ రణవీర్, ఇందాక ఈ పిల్ల మన కళ్ళ ముందరే కేక్ కట్ చేసింది. అక్కడికి వెళ్ళి రౌడీలను ఎలా కొడుతుంది? మీరు అబద్ధాలు చెప్తున్నారు అని మనోహరి అరుస్తూ ఉంటే, ఏమో మనోహరి నాకదంతా తెలీదు. ఆ పిల్ల శక్తులన్నీ అటువంటివి అని రణవీర్ చెప్తాడు. నోర్మి రణవీర్ అని మనోహరి తిడుతూ ఉంటుంది. అప్పుడే వార్డెన్ అక్కడికి వచ్చి మనోహరి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఏయ్ వార్డెన్, ఈ రోజైతే నువ్వు తప్పించుకున్నావు. ఏదో ఒక రోజు నువ్వు అమర్కి నిజం చెప్పే తీరాలి. నేను మళ్ళీ ప్లాన్ చేస్తాను. అప్పుడు చెప్పకపోయావా నీ సంగతి నేను చెప్తాను అని మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటే, వెంటనే సరస్వతి మనోహరి చెంప పగలగొడుతుంది. ఏయ్ నన్నే చెంప పగలగొడతావా అని మనోహరి అరుస్తూ ఉంటే, అసలు నువ్వు మనిషివేనా? నీకు బుద్ధుందా? నీది మనిషి పుట్టుకేనా? ఆడదానివేనా? అదిగో బాగీని చూడు, బుజ్జమ్మకి అన్నం తినిపిస్తూ ఆ పిల్లలకి అమ్మగా మారింది. బాగీ ఉంటున్న ఇంట్లో ఉండి కూడా నువ్వు ఇలా తయారయ్యావు. అయినా కూడా దేవత లాంటి అరుంధతితో కలిసి పెరిగి కూడా నువ్వు మృగంలా తయారయ్యావు. నిన్ను ఎన్నిసార్లు తిట్టి ఏం లాభం? నీది మనిషి జన్మ అయితే కదా, నీకు బుద్ధి రాదే, ఈ జన్మకి బుద్ధి రాదు తూ అని ఊసేసి వెళ్తుంది. మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. తర్వాత బాగి బుజ్జమ్మకి అన్నం తినిపిస్తూ ఉంటే, ఏంటమ్మా నా వైపు అలాగే చూస్తున్నావు, ఏమైంది అని బుజ్జమ్మ అడగడంతో, చూడు బుజ్జమ్మ, ఈ మధ్య నువ్వు నా దగ్గర విషయాలన్నీ కూడా దాస్తున్నావు. నువ్వు పెద్దదానివి అయిపోయావు కదా, అందుకే నాకేం చెప్పట్లేదు కదా అని బాగి అంటే, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు, నేనేం దాచాను అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది. అప్పుడే రాతుడు అక్కడికి వస్తాడు. చూడు మీ నాన్నెవరో నీకు తెలుసు కదా, తెలిసి కూడా నువ్వు మా దగ్గర దాచిపెట్టావు కదా, నువ్వు అబద్ధం చెప్పకూడదు, నువ్వు అబద్ధం చెప్పావంటే నా మీద ఒట్టే అని బాగి అంటే, ఒట్టు బిట్టు లాంటివి ఏమీ అవసరం లేదమ్మా. నాన్నెవరో నాకు నిజం తెలిసిపోయిందమ్మా. అమర్ సారే మా నాన్న అని నాకు నిజం తెలిసిపోయింది అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. నువ్వు గెస్ చేసిందే నిజమైంది మిస్సమ్మ. బుజ్జమ్మకి అమర్ సారే తన తండ్రి అని నిజం తెలిసిపోయింది అని రాథోడ్ నవ్వుతూ చెప్తూ ఉంటే, ఏంటి నా దగ్గర ఎందుకు ఈ విషయం దాచిపెట్టావు? అది సరే కానీ నీకెప్పుడు నిజం తెలిసింది బుజ్జమ్మ అని బాగా అడుగుతూ ఉంటుంది. మీ ఇద్దరు కలిసున్న ఫొటోస్ చూసినప్పుడే మీరిద్దరు భార్యాభర్తలు, అమర్ సార్ నా నాన్న అని నిజం తెలిసిపోయిందమ్మా, అర్థమైపోయింది అని. నువ్వు నాకు అమర్ సారే నాన్న నిజం చెప్పలేదు కదమ్మా, అందుకే నేను కూడా నాకు నిజం తెలుసన్న నిజం చెప్పలేదు, దాచిపెట్టాను అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. నేను దాచిపెట్టానని నువ్వు నాకు చెప్పకుండా దాచిపెడతావా అని భాగ్య అంటుంది. నువ్వెప్పుడు నాకు అబద్ధం చెప్పవమ్మా, అలాంటిది అమర్ సార్ మా నాన్న అన్న నిజం నువ్వు దాచిపెట్టావంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని అనుకున్నాను. నాకు నిజం తెలుసని నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నేను నీకు విషయం చెప్పకుండా దాచిపెట్టాను. నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా అని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలమ్మా, అది నాకు కావాలి అని బుజ్జమ్మ అంటే, ఇంత చిన్న వయసులోనే ఎంత మెచ్యూరిటీ బుజ్జమ్మ నీకు, అమ్మ బాధపడకూడదని ఎంత బాగా ఆలోచిస్తున్నావో అని రాథోడ్ అంటే, నేను వచ్చిందే అమ్మ కోసం కదా అంకుల్, అంతేకాదు నాన్న కోసం, అక్కల కోసం, అన్నల కోసం అని బుజ్జమ్మ అంటుంది. నువ్వు నా కూతురివి కాదు మా అక్కవి అని బుజ్జమ్మ అంటుంది. అవును నేను అరుంధతిని, ఎందుకంటే నా పేరు అరుంధతియే కదా అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అవును నువ్వు మళ్ళీ పుట్టిన మా అరుంధతి మేడమే అని రాథోడ్ అంటాడు. నీకు నిజం తెలిసింది, ఇక నాన్నకి తెలియాలి, ఆయనకి గతం గుర్తుకు రావాలి, మనోహరి ఆట కట్టించాలి అని బాగి చెప్తూ ఉంటే, నేనున్నాను కదమ్మా, ఈ అరుంధతి ఉంది కదా నేను చూసుకుంటాను అని బుజ్జమ్మ చెప్తూ ఉంటే బాగి పాపని ముద్దులాడుతూ ఉంటుంది. ఉదయం అవగానే భాగ్య స్టవ్ మీద పాలు పెట్టి పరధ్యానంగా నిలబడి ఉంటుంది. గుడ్ మార్నింగ్ మిస్ అమ్మ అంటూ అక్కడికి రాతోడొస్తాడు. పరుగులు పెడుతూ వచ్చి పాలు పొంగిపోతూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసి, ఎందుకు మిస్ అమ్మ అంత పరధ్యానంగా ఉన్నావు? ఓ రాత్రి పార్టీ లేట్ అయింది కదా, నిద్ర సరిగ్గా పోలేదు, అందుకేనా ఈ పరధ్యానం అని రాతోడ్ అంటే, కాదు రాతోడ్, రాత్రి రాజుగారు నాతో ఒక విషయం చెప్పారు.
పిల్లల్ని ఆ రణవీర్ రౌడీలు బంధించేసి ఉంటే ఒక చిన్న పిల్ల రౌడీల కంట్లో కారం కొట్టి పిల్లల్ని రాజుగారిని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చిందంట. ఆ చిన్న పిల్ల ఎవరో కాదు మన బుజ్జమ్మ అంట. అయినా బుజ్జమ్మ ఇక్కడ కేక్ కట్ చేస్తున్న టైంలో అక్కడ ఒకేసారి ఎలా ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు అని భాగ్య అంటే, నువ్వు భలే దానివి మిస్సమ్మ. నువ్వు చెప్తుంటే నాకు తల తిరుగుతుంది తెలుసా? అయినా కూడా అది బుజ్జమ్మ అయి ఉండదులే. వేరే చిన్న పిల్ల ఎవరైనా అయ్యుంటారు. కళ్ళల్లో కారం పడి ఉంటుంది కదా! సరిగ్గా చూసుకొని ఉండరు అని రాథోడంటే, కాదు మన బుజ్జమ్మే అంట అని భాగ్య అంటూ ఉంటుంది. అయితే కరెక్ట్‌గా బుజ్జమ్మే అయ్యుంటుంది. కానీ కళ్ళల్లో కారం పడింది రౌడీలకి మాత్రమే కదా! రాజుగారికి కాదు కదా! అని రాథోడంటాడు. కానీ ఒకే టైంలో బుజ్జమ్మ అక్కడ ఇక్కడ ఎలా ఉంటుంది రాథోడ్? నాకేదో తేడా కొడుతుంది అని భాగ్య అంటే, అది మన బుజ్జమ్మ వల్ల అయితే సాధ్యం కాదు. కానీ అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు మిస్సమ్మ? మన అరుంధతి మేడం. అందుకే శక్తుల వల్ల ఇలా జరిగి ఉంటుంది అని రాథోడ్ అంటే, అంటే బుజ్జమ్మకి శక్తులున్నాయని చెప్తున్నావా రాథోడ్ అని భాగ్య అడుగుతూ ఉంటుంది. అవును మిస్సమ్మ. అరుంధతి మేడంకి ఉన్న శక్తులే బుజ్జమ్మకి కూడా ఉండి ఉండొచ్చు. బుజ్జమ్మ పుట్టినప్పుడు ఏం జరిగిందో ఒకసారి నువ్వే గుర్తు చేసుకో అని రాథోడ్ అంటాడు. అప్పుడు చనిపోయిన బిడ్డ మళ్ళీ ప్రాణాలతో వచ్చింది అంటే అరుంధతి మేడమే కదా! కాబట్టి అరుంధతి మేడంకి ఉన్న శక్తులన్నీ ఇప్పుడు బుజ్జమ్మకి ఉన్నాయి అని రాథోడ్ చెప్తే, మరి 5 ఏళ్లుగా లేని శక్తులు ఇప్పుడెలా వచ్చాయి అని భాగ్య అంటుంది. లేదు మిస్సమ్మ. ఖచ్చితంగా అరుంధతి మేడంకి ఉన్న శక్తులు ఇప్పుడు బుజ్జమ్మకి వచ్చాయి. ఎందుకంటే అప్పట్లో మిమ్మల్ని సార్‌ని కలపడం కోసం అరుంధతి మేడం చాలా ట్రై చేశారు. ఆత్మగా కూడా తిరిగారు. నీకు కూడా ఆ విషయాలన్నీ తెలుసు కదా! అని రాథోడ్ అంటాడు. ఇప్పుడు సార్‌ని మిమ్మల్ని కలపడం కోసం అరుంధతి మేడమే బుజ్జమ్మలో ప్రవేశించి ఇదంతా చేయిస్తుంది అని రాథోడ్ అంటే, అంటే మళ్ళీ అక్క బుజ్జమ్మలోకి వచ్చిందా? అని భాగ్య అంటుంది. కాదు మిస్సమ్మ. అరుంధతి మేడమే బుజ్జమ్మగా పుట్టింది. బుజ్జమ్మే అరుంధతి మేడం. అరుంధతి మేడమే బుజ్జమ్మ అని రాథోడ్ అంటాడు. దాంతో భాగ్య చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. రణవీర్, మనోహరి, చెంబ ముగ్గురు కూడా రోడ్‌పై పక్కన నించొని మాట్లాడుకుంటూ ఉంటారు. అవును. బుజ్జమ్మే అరుంధతి. అరుంధతియే బుజ్జమ్మ. నేను షాపింగ్ మాల్‌లో దాని శక్తులు నా కళ్ళతో చూశాను. అది మళ్ళీ పుట్టిన అరుంధతి అని రణవీర్ చెప్తూ ఉంటే, అవునని చెంబ చెప్తుంది. చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడం ఏంటి అని మనోహరి అంటే, ఆ పిల్ల పుట్టినప్పుడే నేను చెప్పాను కదా మనోహరి నీకు ఆ పిల్ల మళ్ళీ పుట్టిన అరుంధతి అని. మర్చిపోయావా? అని చెంబ అంటుంది. కానీ ఒకేసారి అక్కడ రౌడీలని కొడుతూ ఇక్కడ కేక్ కట్ చేయడం ఎలా సాధ్యం? అని మనోహరి అంటుంది. ఆ అరుంధతికి దైవశక్తి ఏదో తోడుగా ఉన్నట్లుంది మనోహరి. శ్రీకృష్ణుడు ఒకేసారి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాడు కదా! అలాగే ఈ పిల్ల కూడా అని చంబా చెప్తుంది. కానీ మీరెంత చెప్తున్నా నాకు నమ్మాలనిపించట్లేదు అని మనోహరి అంటే, ఇంటికి వెళ్లి ఆ పిల్లని చూడు. ఆ పిల్లలో నీకు అరుంధతి కనిపిస్తుంది. అప్పటికైనా నమ్ముతావేమో అని రణవీర్ చెప్తాడు. తర్వాత అమర్ కప్‌బోర్డ్‌లో ఏదో వెతుకుతూ ఉంటే బాగి కాఫీ తీసుకుని వస్తుంది. చూసుకోకుండా ఇద్దరు ఒకేసారి తల కొట్టుకుంటారు. అబ్బా! అని బాగి, అమర్ ఇద్దరు తలలు రుద్దుకుంటూ ఉంటారు. సారీ సార్. మీరు సడన్ గా వచ్చేసరికి నేను చూసుకోలేదు. తలకేమైనా దెబ్బ తగిలిందా? నేను చూడనివ్వండి అని బాగి అమర్ నుదుటిపై చేయి పెట్టి చూస్తూ ఉంటే, బాగి ఆగు. యాక్సిడెంట్ అయినప్పుడే నా తలకి దెబ్బ తగిలి నేను గతం మర్చిపోయాను. జరగాల్సిన డ్యామేజ్ అప్పుడే జరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా జరగడానికి ఏముంది అని అమర్ అంటాడు. అంటే ఒక్కసారి తలలు కొట్టుకుంటే కొమ్ములొస్తాయి అని భాగ్య అంటే, అలాగని మళ్ళీ నువ్వు ఢీకొట్టాలనుకుంటున్నావా? ఇలా మళ్ళీ మళ్ళీ ఢీకొడుతూ ఉంటే ఏమైపోవాలి నేను అని అమర్ అంటాడు. అంటే ఆడపిల్లలు కొమ్ములతో ఉంటే చూడటానికి బాగుండదు కదా సార్. సరేలెండి నేను వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తాను అని కాఫీ చేతిలో పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగు బాగి అని అమర్ పిలవగానే, ఏంటి సార్ అని బాగి అడుగుతూ ఉంటే అప్పుడే రాథోడ్ డోర్ దగ్గర చాటుగా నిలబడి ఇదంతా చూస్తూ ఉంటాడు. అమర్ సాసర్‌లో సగం కాఫీ పోసి, తాగు బాగి తాగు అని ఇస్తూ ఉంటే ఇక బాగీకి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. రాథోడ్ ఇదంతా చూస్తూ సార్‌కి మెల్లమెల్లగా గతం గుర్తుకు వస్తున్నట్లుంది అని అనుకుంటూ ఉంటాడు. అంతకు ముందు జరిగిన గతాన్ని చూపిస్తూ ఉంటారు. అమర్ అద్దం ముందు నించొని రెడీ అవుతూ ఉంటే, ఏమండి ఇదిగోండి కాఫీ అంటూ భాగ్య వస్తుంది. అప్పుడు అమర్ ఇలా సగం కాఫీని సాసర్‌లో పోసి ఇద్దరు ఒకరికొకరు తాగించుకుంటూ ఉంటారు. ఆ సంఘటన భాగ్య ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. భాగ్య ఇదివరకు నేను ఎప్పుడైనా ఇలా చేశానా? అని అమర్ అంటే, ప్రతిరోజు ప్రతి ఉదయం ఇలాగే కాఫీ షేర్ చేసుకునేవాళ్ళమండి అని భాగ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఐ మీన్ అంటే ఒక కేర్ టేకర్‌కి ఇలా క్లోజ్‌గా కాఫీ షేర్ చేయడం అని అడుగుతున్నాను. నేనేమైనా నీతో మిస్‌బిహేవ్ చేస్తున్నానా? అని అమర్ అడుగుతూ ఉంటే భాగ్య చాలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది.